కూరగాయలు తేవడం ఆలస్యమైందని రిక్షా కార్మికుడిపై దాడి చేసిన హోటల్ వర్కర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడని కూడా చూడకుండా రైతు బజారులో జరిగిన ఈ దాడిలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కార్మికుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెనాలి పట్టణంలోని నందులపేటకు చెందిన గాదె ఏసయ్య రత్న టాకీస్ సెంటర్లోని రైతు బజార్ నుంచి హోటళ్లకు తన బల్ల రిక్షాపై కూరగాయలు చేరవేస్తూ ఉంటాడు. ఈ నెల 15వ తేదీన కూరగాయలు తీసుకురావడం ఆలస్యమవడంతో సమీపంలోని ఓ ఫుడ్ కోర్ట్ వర్కర్ రైతు బజార్కు వచ్చాడు. రిక్షా కార్మికుడిని ప్రశ్నిస్తూ బలంగా కొట్టాడు. అక్కడికక్కడే కింద పడిపోయిన ఏసయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి అతన్ని తీసుకెళ్లిపోయారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఏసయ్య భార్య సాయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కూరగాయల వ్యాపారి అయ్యప్ప మాట్లాడుతూ ముఠా పనిచేసే ఏసయ్యకి బిర్యానీ ఫుడ్ కోర్టులో పనిచేసే వ్యక్తికి చిన్న ఘర్షణ జరిగిందని, ఘర్షణలో ఇరువురి మధ్య వాదనలో ఏసయ్యను కొట్టడంతో స్పృహ తప్పి కింద పడిపోయాడని తెలిపారు. 1 టౌన్ పోలీసులు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు అయ్యప్పన్న, మార్కెట్లో షాప్ రైతు బజారు. ఇక్కడ ముఠా అతను గాను ఇక్కడ బిర్యానీ పాయింట్లో పనిచేసే కుర్రోడికి చిన్న మిషన్ దగ్గర మాట అనుకొని అతను కొట్టడం వల్ల రిక్షా అతను వెనక్కిపడి కొంచెం తలకి తీవ్రమైన దెబ్బ తగలటం వల్ల కొంచెం మన స్పృహలో లేకుండా హాస్పిటల్ తీసుకెళ్లారు. అది జరిగింది మార్కెట్లో గొడవ. ఇక్కడ మార్కెట్లో రిక్షా కార్మికుడు అన్న రమేష్ అని, ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తూ ఉంటాడు. అతని పేరు రమేష్. ఇది అతను ముఠా పని చేస్తాడు. ఇట్లా మూట తీసుకెళ్ళే దగ్గర అతనికి అన్న రిక్షా బిర్యానీ బండ్లో పనిచేసే కుర్రోడికి ఒక మాట అనుకొని దాని లేట్ అయిందని చెప్పి ఒక చిన్న వాగ్దానం, దానివల్ల మాట అనుకొని దెబ్బ వేయడం వల్ల వెనక్కి పడిపోయాడు. అది ఇక్కడ అతను వాళ్ళ అల్లుడు ఇక్కడే ముఠా పని చేస్తాడు. అతను ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఇది వాళ్ళు స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు. 1 టౌన్ వాళ్ళు CCTV ఫుటేజ్ తీసుకొని వెళ్ళి కేసు ఫైల్ చేశారు.